హలో ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం రూథర్ఫోర్డ్ గారి గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసాం అండ్ దాంట్లో లిమిటేషన్స్ కూడా చూసాం. ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఆర్ నథింగ్ బట్ చార్జ్డ్ పార్టికల్స్, నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్, ఎప్పుడైతే చార్జ్డ్ పార్టికల్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయో దే మస్ట్ లూజ్ సమ్ ఎనర్జీ. ఆ కండిషన్లో ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్లో పడిపోవాలి. కానీ ఆటమ్స్ అనేవి స్టేబుల్, దే డి నాట్ ఫాల్. ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్లో పడిపోవట్లేదు. ఎందుకు అన్నదానికి కారణం చెప్పలేదు. సెకండ్ లిమిటేషన్ ఏంటంటే ఆటమ్స్ అనేవి డిఫరెంట్ స్పెక్ట్రమ్ని ఎగ్జిబిట్ చేస్తాయి. స్పెక్ట్రమ్ అంటే లైట్ ఫాల్స్ ఆన్ ఏ ఆటమ్. ఎప్పుడైనా లైట్ అనేది ఆటమ్ మీద ఫాల్ అయినప్పుడు కొంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది. దానిని మనం స్పెక్ట్రమ్గా గీయొచ్చు. దాన్ని అటామిక్ స్పెక్ట్రా అంటాం. స్పెసిఫిక్గా ఉంటాయి అన్నదానికి ఆన్సర్ ఇవ్వలేదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కునే ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ జరిగాయి. ఈ వీడియోలో మనం ఆ డెవలప్మెంట్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఎందుకు ఆ డెవలప్మెంట్స్ అంత ఇంపార్టెంట్ అంటే అవి బోర్స్ అటామిక్ మోడల్కి ఒక ఫౌండేషన్ అని చెప్పొచ్చు. ఫస్ట్లీ సైంటిస్ట్ అందరూ లైట్ అండ్ ఎనర్జీ గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్లీ జేమ్స్ మ్యాక్స్వెల్ ఇన్ 1870 ఒక కాంప్రహెన్సివ్ డిస్కషన్ని లైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం చెప్పారంటే లైట్ అనేది ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ విచ్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అని చెప్పారు. ఈ వేవ్స్ అన్నదానికి అంటే లైట్ వేవ్స్ విచ్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్, వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అన్లైక్ సౌండ్ వేవ్స్ ఆర్ ఎయిర్ వేవ్స్. జనరల్గా సౌండ్ వేవ్స్ కానీ ఎయిర్ వేవ్స్ కానీ మీడియం ఉండాలి, లైక్ సాలిడ్ మీడియం ఆర్ ఏదైనా మీడియం ఉండాలి. బట్ లైట్ వేవ్స్కి మాత్రం ఎటువంటి మీడియం అక్కర్లేదు. అవి వ్యాక్యూమ్లో అయినా ట్రావెల్ చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సన్లైట్ చూసుకుంటే ఎర్త్కి రీచ్ అవుతాయి. ఇది ఎర్త్ అనుకున్నాం అనుకోండి, రీచ్ అవుతాయి. ఈ మధ్యలో అంతా వ్యాక్యూమ్. సో లైట్ వేవ్స్ అనేవి త్రూ వ్యాక్యూమ్ ద్వారా కూడా మూవ్ అవ్వగలవు. దీస్ రేడియేషన్స్కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది అండ్ వేవ్ లెంత్ ఉంటుంది. వేవ్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఇట్ లుక్ లైక్ దిస్. ఒక ఆరిజిన్ స్టార్ట్ అవుతుంది, అలా కంటిన్యూ అవుతూ ఇలా కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనిని క్రస్ట్ అంటాం. హైయెస్ట్ పీక్ ఆఫ్ వేవ్ దీనిని ట్రఫ్ అంటాం, లోవెస్ట్ పీక్ ఆఫ్ వేవ్. వేవ్ లెంత్ ఈస్ డినోటెడ్ బై లాంబ్డా. వేవ్ లెంత్ అంటే ఏంటంటే టూ క్రస్ట్ యొక్క డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటాం, ఆర్ టూ ట్రఫ్ యొక్క డిస్టెన్స్ని కూడా వేవ్ లెంత్ అని కూడా చెప్పొచ్చు. ఫ్రీక్వెన్సీ ఈజ్ డినోటెడ్ బై మ్యూ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ పాస్ ఇన్ ఏ గివెన్ పాయింట్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్లో ఎన్ని వేవ్స్ అయితే పాస్ అవుతాయో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ వచ్చేసి హెచ్ఎస్. హెచ్ఎస్ సెకండ్ ఇన్వర్స్. అలాగే వేవ్ లెంత్కి యూనిట్స్ నానోమీటర్స్ ఆర్ మీటర్స్, చాలా యూనిట్స్ ఉంటాయి. అనదర్ టర్మ్ స్పీడ్ ఆఫ్ లైట్ డినోటెడ్ బై సి, క్యాపిటల్ సి. దీని యొక్క వాల్యూ వచ్చేసి 3 × 10⁸ మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఈ వాల్యూ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, ట్రావెల్ అట్ ద సేమ్ స్పీడ్. ఓకే, రిలేషన్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ చూస్తే సి ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. ఇది రిలేషన్. రెసిప్రోకల్ ఆఫ్ ద వేవ్ లెంత్ని వేవ్ నెంబర్ అని అంటాం. రెసిప్రోకల్ అంటే వేవ్ లెంత్కి ఇన్వర్స్ అనమాట. ఈ వేవ్ నెంబర్ యొక్క యూనిట్స్ మీటర్ ఇన్వర్స్, ఎందుకంటే వేవ్ లెంత్కి ఇన్వర్స్ కాబట్టి వేవ్ లెంత్ యూనిట్స్ మీటర్ అయితే వేవ్ నెంబర్ యూనిట్స్ మీటర్ ఇన్వర్స్ అవుతాయి. ఓకే, ఇలా లైట్ అనేది వేవ్ నేచర్లో ఉంటుంది. అలానే వాటి ప్రాపర్టీస్ గురించి జేమ్స్ మ్యాక్స్వెల్ గారు ఒక ఐడియాని ఇచ్చారు. సో అప్పటి వరకు సైంటిస్ట్ అందరూ బిలీవ్ చేశారు లైట్ అనేది వేవ్ నేచర్లో ఉంటుంది అండ్ దానికి ఈ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పి. ఆ టైంలో ఒక క్వశ్చన్ అరైజ్ అయింది. ఎవరికి? మ్యాక్స్ ప్లాంక్ ఇన్ 1900. మ్యాక్స్ ప్లాంక్ గారు బ్లాక్ బాడీ రేడియేషన్ మీద స్టడీ చేస్తున్న పీరియడ్ అది. అసలు బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఏంటి? బ్లాక్ బాడీ రేడియేషన్ అంటే ఏదైనా ఒక ఐడియల్ బాడీ ఇస్ నథింగ్ బట్ వెదర్ ఇట్ ఈస్ ఎ సాలిడ్ ఆర్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి టేక్ ఐరన్ రాడ్, ఒక ఐరన్ రాడ్ని తీసుకొని దాన్ని కంటిన్యూస్గా హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు టెంపరేచర్ పెరిగే కొద్దీ దాని యొక్క కలర్ ఫస్ట్
డల్ రెడ్గా ఉంటుంది. అండ్ దెన్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఇంకాస్త రెడ్గా అవుతుంది. ఇంకా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వైట్ అవుతుంది. ఇంకా ఇంక్రీజ్ చేస్తే బ్లూ అవుతుంది. సో an ideal body which emit and observe all frequencies is called black body. ఏది అయితే ఎమిటెడ్ రేడియేషన్స్ ఉంటాయో దాన్నే బ్లాక్ బాడీ రేడియేషన్ అంటాం. ఇక్కడ టెంపరేచర్ టర్మ్స్లో చెప్పుకున్నాం. అంటే అట్ లో టెంపరేచర్ అది డల్ రెడ్లో ఉంటుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ వైట్ బ్లూగా మారుతుంది. ఇన్ ఫ్రీక్వెన్సీ టర్మ్స్లో చెప్పుకుంటే సేమ్ రెడ్ లైస్ ఇన్ ద లో ఫ్రీక్వెన్సీ రేంజ్లో రెడ్ కలర్ ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ రేంజ్లో బ్లూ వైట్ ఉంటుంది. ఈ బ్లాక్ బాడీ రేడియేషన్కి ఎక్స్పెరిమెంటల్గా గ్రాఫ్ వేసినప్పుడు ఇంటెన్సిటీని వై యాక్సిస్ మీద ఎక్స్ యాక్సిస్ మీద వేవ్ లెంత్ని తీసుకున్నారు ప్లాంక్ గారు. తీసుకున్నప్పుడు గ్రాఫ్ అనేది ఫస్ట్లీ ఇంటెన్సిటీ ఇంక్రీజెస్, రీచెస్ మ్యాక్సిమం అండ్ దెన్ డిక్రీజెస్ ఇలా వచ్చింది. బట్ క్వశ్చన్ ఏంటంటే అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్ ప్రకారం ఎనర్జీ అనేది కంటిన్యూస్గా ఎమిట్ అవ్వాలి. ఎనర్జీ ఎమిటెడ్ కంటిన్యూస్లీ. అప్పుడు క్లాసికల్ థియరీ ప్రకారం చూసుకుంటే ఈ గ్రాఫ్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి వేవ్ లెంత్తో పాటు. బట్ ఇక్కడ ఎక్స్పెరిమెంటల్లో చూసుకుంటే అది ఫస్ట్ ఇంక్రీజెస్ అండ్ దెన్ డిక్రీజ్ అయింది. అలా ఎందుకు అయింది అని ప్లాంక్ గారికి క్వశ్చన్ రైజ్ అయింది. అప్పుడు మ్యాక్స్ ప్లాంక్ గారు క్వాంటమ్ థియరీని ప్రపోజ్ చేశారు. క్వాంటమ్ థియరీలో 2 ఇంపార్టెంట్ పోస్టులేట్స్ని అరెస్ట్ చేశారు. ఫస్ట్ వన్ ఈస్ ఎనర్జీ అనేది కంటిన్యూస్గా ఎమిట్ అవ్వదు. ఇట్ ఎమిట్ యాజ్ స్మాల్ డిస్క్రిట్ ప్యాకెట్స్. దానినే క్వాంటా అని అంటారు అని చెప్పారు. అండ్ థర్డ్ వన్ ఈస్ ఈ క్వాంటాకి ఎనర్జీ అనేది హెచ్మ్యూగా ఉంటుంది. ఈ 3 పోస్టులేట్స్ని మ్యాక్స్ ప్లాంక్ గారు క్వాంటమ్ థియరీలో ప్రపోజ్ చేశారు. ఫస్ట్ టైం ఎనర్జీకి క్వాంటా రూపంలో చెప్తాము అని చెప్పింది మ్యాక్స్ ప్లాంక్ గారు. మ్యాక్స్ ప్లాంక్ ఐడియాలజీని ఐన్స్టైన్ గారు ఫర్దర్గా డెవలప్ చేశారు. ఇన్ 1905లో ఏం చెప్పారంటే లైట్ అనేది వేవ్ నేచర్తో పాటు పార్టికల్ నేచర్లో కూడా ట్రావెల్ చేస్తుంది అని చెప్పారు. ఈ పార్టికల్స్ని ఫోటాన్స్ అని అంటాము అని కూడా చెప్పారు. ఈ ఫోటాన్స్ యొక్క ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు హెచ్మ్యూ. ఇది కూడా ప్రపోజ్ చేశారు ఎవరు? ఐన్స్టైన్ గారు. ఈ ఫినామినాను యూజ్ చేసుకొని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అరేజ్ అయ్యింది. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఒక మెటల్ తీసుకుంటే అజ్యూమ్ దిస్ ఈజ్ వన్ మెటల్. ఆ మెటల్ మీద లైట్ ఫాల్ అయినప్పుడు ఐన్స్టైన్ గారు ఏం చెప్పారు? లైట్ అనేది పార్టికల్ నేచర్లో ఉంటుంది, వాటిని ఫోటాన్స్ అని అంటాము అని చెప్పారు. సో ఇక్కడ ఫోటాన్స్ మెటల్ మీద పడినప్పుడు అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయి. వి సీ ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్. వాటిని మ్యాక్స్ ప్లాంక్ గారు ఏమన్నారు? క్వాంటా అని అంటాము అని అన్నారు. ఓకే, సో దీనినే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఫ్రీక్వెన్సీతో ఉన్న లైట్ ఫాల్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ అవ్వవు. ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దానినే థ్రెష్ హోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఈ థ్రెష్ హోల్డ్ ఫ్రీక్వెన్సీ అనేది ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక మెటల్కి థ్రెష్ హోల్డ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండొచ్చు, ఇంకొక మెటల్కి థ్రెష్ హోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండొచ్చు. ఈ థ్రెష్ హోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీతో లైట్ పడినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవ్వవు. మినిమం ఫ్రీక్వెన్సీ అంటాం అందుకే థ్రెష్ హోల్డ్ ఫ్రీక్వెన్సీని. ఆ ఫ్రీక్వెన్సీతో లైట్ ఫాల్ అయినప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయి. హెన్స్ బేస్డ్ ఆన్ మ్యాక్స్ ప్లాంక్స్, జేమ్స్ మ్యాక్స్వెల్, ఐన్స్టైన్, we conclude that light behaves as dual nature, means it travel in wave form and particle form also. దీనినే డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని అంటాం. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కలిసి బోర్కి ఒక ఐడియా ఇచ్చారు. బోర్ అంటే నీల్స్ బోర్ సైంటిస్ట్. నీల్స్ బోర్ గారి ఐడియాలజీ ప్రకారం ఎలక్ట్రాన్స్ అనేవి ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్లో ఉంటాయి నెంబర్ 1.
నెంబర్ 2 ఏంటంటే ఎలక్ట్రాన్స్లో వీ సీ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా నీల్స్ బోర్ గారి అటామిక్ స్ట్రక్చర్ అండ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. స్టే సేఫ్.